ఇంకా మొదలెట్రా, స్టార్ట్ చేయి. 3, 2, 1. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ పూర్ణిమగానే పేజిటెక్స్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నానండి. నేను బాగున్నానండి, మీరందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ, నేను ఆల్రెడీ వీడియో పెట్టినాను. ఫ్లిప్కార్ట్లో నాకు డ్యామేజ్ పీస్ వచ్చిందని నేను రిటర్న్ చేస్తే ఆర్డర్ క్యాన్సిల్ చేయకుండా వాళ్ళు రీప్లేస్మెంట్ అయితే నాకు ఇవ్వడం జరిగిందండి. సో రిటర్న్ చేసినప్పుడు వాళ్ళు ఇంటికి వచ్చే ఐటమ్ని కలెక్ట్ చేసుకొని అయితే వాళ్ళు వెళ్ళటం జరిగింది. సో అంటే వాళ్ళు 3 డేస్లో కంప్లైంట్ ఇచ్చాను. 3 డేస్లోనే వాళ్ళు రిటర్న్ తీసుకెళ్ళిపోయి మళ్ళీ ఒక 3 డేస్లో వాళ్ళు కాల్ చేసి నాకైతే రీప్లేస్మెంట్ ఇచ్చారు. అంటే నేను క్యాన్సిల్ అని కొట్టి అది రీప్లేస్మెంట్ కింద వెళ్ళిందో ఏమో, కానీ నాకు వేరే అంటే ప్రోడక్టే మార్చి ఆ కంపెనీదే వేరే ప్రోడక్ట్ అయితే ఆర్డర్ అయితే నాకు రిటర్న్ వచ్చిందండి. సో నేను ఇంకా ఆ ఆర్డర్ని తీసుకొని దాంట్లో ఏమేమి ఉంది అంటే లోటుపాట్లు ఏంది ఆల్రెడీ నేను ఓపెన్ చేశాను, కానీ దాంట్లో డ్యామేజ్ అయింది కదా. అంటే ప్లగ్ పాయింట్లో పిన్ వస్తుంది, పిన్ అయితే పూర్తిగా ఇరిగిపోయిన పిన్ వచ్చిన డ్యామేజ్ ఐటమ్ నేను ఇంకేం చెక్ చేయలేదన్నమాట. సో వాళ్ళు ఇంకా కాల్ చేస్తాను, నేను కిందే వెయిట్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ ఒక వీడియోలో యాడ్గానే చేస్తున్నాను. సో నేను కింద ఉండే లోపల మా వారు బాగా సాకుతారనమాట దీనికి బిస్కెట్లు పెట్టి, మా స్ట్రీట్ డాగు. సో దీని కానీ చాలామంది మెన్షన్ చేసి అడిగారు, మీరు సాకుంటున్నారా స్ట్రీట్ డాగ్ అని. మన వీధిలో ఉండేటువంటి వాటికి అంటే మేము ఇంటికి వచ్చేటప్పుడు ప్రతిరోజు దానికి బిస్కెట్లు వేస్తూ ఉంటాడు. అంటే టైంపాస్ కాదు, మామూలుగా బిస్కెట్లు అంటే దానికి చాలా చాలా ఇష్టం. ఎస్పెషల్లీ మ్యారీగోల్డ్, మ్యారీ లైట్ అంటే చాలా ఇష్టం అనమాట. ఇంక వేరే ఏం పెట్టినా తిందు, ఒక నాన్ వెజ్ బిస్కెట్లు ఈ 2 మాత్రమే తింటుంది. ఇంకా మనం తప్ప వేరే వాళ్ళు వస్తే ఈ వీధిలోకి ఎవరిని ఎంటర్ కానిదనమాట. సో నేను ఇక్కడ వెయిట్ చేస్తా ఉంటే నేను ఎందుకు నిల్చోన్నానని నా చుట్టూ తిరిగి నన్ను ఇంకా ఆడుకుంటా ఉందనమాట ఒక ఆట. సో నేను చూస్తూ ఉంటే అది బుద్ధిగా నిల్చొని ఎవరు వస్తున్నారు ఏమన్నట్టయితే చూస్తూ ఉంది. నాకు ఆర్డర్ వచ్చిందని నాకైతే కాల్ వచ్చిందండి. సో మేము షాపింగ్ వెళ్ళి రిటర్న్ వచ్చేటప్పటికి ఇంకా మళ్ళీ పైకి వెళ్ళి వాళ్ళని మళ్ళీ పైకి రప్పించడం ఎందుకు, ఈ నుంచి తీసుకెళ్ళిపోదాం, పెద్ద వెయిట్ కానీ ఏం అనిపించలేదు కదా అనేసి నేనైతే వెయిట్ చేస్తున్నా. సో నాకంటే ముందు ఇది వెళ్ళింది, ఎవరో కొత్త వాళ్ళు వస్తున్నారని వాళ్ళు రానియకుండా ఇంక వాళ్ళ మీదకైతే గొడవ పోయిందనమాట. ఇంక దాన్ని అదలాయించి ఏమనద్దనేసి అయితే రావడం జరిగింది. సో వాళ్ళైతే నాకు తీసుకొచ్చి ఐటెం ఆర్డర్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో మమ్మల్ని అయితే అట్లా చూపెట్టకండి మేడం అంటే నేను మాకు డెలివరీ ఇచ్చిన బాయ్ని అయితే నేను యాడ్ చేయలేదండి. సో నాకైతే ప్రోడక్ట్ సక్సెస్ఫుల్గా రిటర్న్ అయితే రీప్లేస్మెంట్ కింద వచ్చింది. సో దీని విషయం ఏంటి అంటే ఏమేమి వచ్చింది, ఎట్లా ఏమి, దీంట్లో ఏమన్నా ప్రాబ్లం ఉంటుందంటే మీకు ఏం ప్రాబ్లం ఉన్నా మీకు రిటర్న్ చేసేసుకోవచ్చు మేడం, మీకేం ఇబ్బంది లేదు, మీకు వాళ్ళ కస్టమర్ కేర్ నెంబర్ అవంతా ఉంది కదా అనేసి అన్నారు. సో నేను ఇంకైతే దాన్ని తీసుకొని ఇంటికైతే వెళ్ళిపోతున్నానమాట. సో నాకు 3 ఫ్లోర్స్ పైకి ఎక్కే లోపల సినిమా కనిపించింది. అంతా బాగుంటుంది కానీ మాకు స్టెప్స్ కొంచెము ప్లేస్ కొంచెం తక్కువ. ఇంకా మా పిల్లలు వచ్చేసారు, ఇంకా మా వాడు ఇంకా చోట మెకానిక్ అనే చెప్పాలా. ఎట్లాంటివంటే చాలా చాలా ఇంట్రెస్ట్ అనమాట. కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టి తీసేస్తున్నాను, ఎందుకంటే నిదానంగా చేసాం కదా, మరి బోరింగ్ లేకుండా ఏంటి అనేసనని. సో పార్సల్ అయితే సీల్ తీయడం అయితే జరుగుతూ ఉంది. ఇదేమన్నా మాకు డౌట్ ఏంటంటే అదేమన్నా ఇచ్చారా అట్లా అనేసనని ఏం లేదండి, కొత్త ప్రోడక్టే ఇచ్చారు, కంప్లీట్ కొత్తదేను. నేనైతే కంప్లీట్గా అన్నీ చూశాను. సో యాజ్ యూజువల్గా 2 ఎక్స్ట్రా సపోర్టర్స్ అనమాట, మనం నిల్చొని చిమ్ముకునేటందుకు అట్లా మనం వంగాల్సిన అవసరం లేకుండా. తర్వాత వచ్చి బ్రష్, స్మాల్ బ్రష్ దీనికి యాడ్ చేసినవి అవి, ఇంకా మామూలుగా పైపు. తర్వాత వచ్చి మేము డౌట్ పడింది వచ్చి మామూలుగా వైర్ కదా పోయింది, ఇది చాలా బాగుందనమాట. చూడు ఫింగర్ కానీ పెట్టి చూపెడుతున్నాడు బాబు. సో ఇదైతే చాలా బాగుంది, కొత్త పీసే, మనకి ఏమన్నా అటాచ్ చేసినా తెలిసిపోద్ది కదా. వైర్ కానీ చాలా లెంత్ ఇచ్చాడండి. వాడు వచ్చి 5 మీటర్స్ అన్నాడు, అది 5 మీటర్స్ ఉంటుందో లేదో నాకైతే తెలియదు, కానీ మాకు మిడిల్ హాల్లో నుంచి బయట వరండా వరకు అయితే లోపల కనెక్షన్ ప్లగ్ పాయింట్ ఇస్తే తీయాల్సిన అవసరం లే, అట్లా వస్తూ ఉంది. సో దీనికి మామూలుగా వీల్స్ ఉన్నాయి, చాలా ఈజీ అండి. జస్ట్ ఆ పాయింట్ దగ్గర మనం ప్లేస్ చేసేసామంటే సరిపోద్ది, వెయిట్ ఏం ఎక్కువ లేదు. డస్ట్ అంతా ఈ డస్ట్బిన్లోనే కలెక్ట్ అయిపోతుంది అనమాట. దీనికి వేరే బ్యాగ్ ఏమి ఇవ్వలేదు, కంప్లీట్ దీంట్లోనే వస్తుంది. మామూలుగా డ్రై ఉన్నా తీసుకుంటుంది, వెట్ ఉన్నా కూడా ప్రాబ్లం లేదనమాట. సో మనం దీన్ని వాష్ చేసేసుకుంటే సరిపోద్ది, ప్లాస్టికే కాబట్టి యూస్ చేసుకోవచ్చు. మరీ అంత చీప్గా అయితే ఏం క్వాలిటీ లేదు, కొంచెం గట్టిగానే ఉందన్నమాట. సో దానికి కింద ఒక ఇది ఇచ్చారు, పైన ఒక సపోర్టర్, అంటే మనకి డస్ట్ స్మెల్ రాకుండా లేకుంటే డస్ట్ ఇది అయ్యేటట్టు ఎయిర్ వే కానీ ఒకటి ఇచ్చారనమాట.
సో నెక్స్ట్ కింద వచ్చి మనం పైప్ కనెక్ట్ చేసేసుకొని ఇంకా అటాచ్ చేసుకొని మనమైతే క్లీన్ చేసుకోవచ్చు. మా వాడైతే హరీబరీగా పెట్టడం అయితే జరిగిందనమాట. సో స్టార్టింగ్ దీనికి కానీ 2 విధాలుగా ఉందన్నమాట. అంటే మనకి స్వీప్ చేసేది కానీ మామూలుగా పైప్కి 2 కనెక్షన్స్ ఇచ్చుకోవచ్చు, హైట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో దీన్ని వాడైతే రకరకాలుగా బ్లోవర్ ఉంది, తర్వాత వచ్చి స్వీపర్ ఉంది, నెక్స్ట్ స్మాల్ డస్ట్ కలెక్టర్ ఉంది. దీనికి చిన్న చిన్న అంటే డస్ట్ పార్టికల్స్ అట్లా క్లీన్ చేసుకునేదానికి చిన్న చిన్న డెలికేట్ బొమ్మలు అట్లా క్లీన్ చేసుకుని బ్రష్ కూడా ఉంది. సో చెనక్కాయ తొక్కలు వాడైతే ఎక్స్పెరిమెంట్గా చేశాడనమాట, వస్తుందా లేదా బ్లోవర్ తీసుకొని లాగేసిందండి. అట్లే చూడండి, నేను యాడ్ చేస్తాను. సౌండ్ తీసేసాను, నాకు తెలిసి సౌండ్ ఉన్నా కూడా యాడ్ చేస్తాను. మరి సౌండ్ అయితే మాత్రం బాగా వస్తుందండి సౌండ్. ఒక హాఫ్ అన్ అవర్ కంటిన్యూస్గా వాడినా కానీ హీట్ ఎక్కడం అట్లా అంతగాని ఏం లేదు, చాలా బాగా లాగేస్తూ ఉందనమాట. మొన్న వచ్చి హ్యాండ్ గ్లౌజ్ కానీ లాగేసింది. సో దాన్ని అయితే వీడియోలో యాడ్ చేయలేదు, మరీ ఎక్కువ లెంత్ ఎందుకు అనేసి. కానీ యూస్ఫుల్ అవుతుందండి కొంచెం పెద్దవాళ్ళకి కానీ, తర్వాత వచ్చి డస్ట్ అలర్జీ ఉండే వాళ్ళకి బూస్తో కూడా శుభ్రంగా లాగేస్తుంది ఇది. సో ఎక్కడ ఏ విధమైన మరీ హెవీ పార్టికల్స్ గట్టిగా గట్టగట్టిపోయినట్టు తప్ప రిమైనింగ్ లైట్ డస్ట్ దుమ్మ అలర్జీ ఉండేవాళ్ళు టీవీ యూనిట్ మీద కానీ, నెక్స్ట్ షోకేస్ బొమ్మలు కానీ ఇట్లాంటి వాటి మీద అంతా కూడా చాలా నీట్ క్లీన్ అయిపోద్ది. మనము ఇల్లు చిమ్ముకోవాలన్నా కూడా చాలా బాగుందండి. ఇది బ్రష్ ఒకటి, వితౌట్ బ్రష్ ఒకటి, దాంట్లో బటన్ ఇచ్చాడు. సో మనము బాగా డీప్గా క్లీన్ చేసుకోవాలంటే వితౌట్ బ్రష్ పెట్టుకోవచ్చు అనమాట. మన ఇన్డెప్త్గా వెళ్ళిపోద్ది. బ్రష్ అయినైతే బ్రష్ కంప్లీట్గా మన డస్ట్ ఉంటుంది కదా, చిన్న డస్ట్ అట్లాంటిదంతా కూడా శుభ్రంగా లాగేస్తూ ఉంది. సో మా వాడైతే పెట్టిగాని చూపెట్టాడు. ఇదైతే వితౌట్ డస్ట్ చూడండి, ఫిల్టర్స్ లేవు, పైన వచ్చి డస్టర్ వచ్చింది. ఇప్పుడు ఆ బటన్ మనం ప్రెస్ చేసుకుంటే డస్టర్ లేనట్లు డస్టర్ ఉండేటట్లు అట్లా వస్తుందన్నమాట. సో దీనిలో అడ్జస్ట్మెంట్ ఇది ఒకటి ఉంది. ఇంకా మనము బ్రష్ పెట్టుకున్నామంటే ఈజీగా మూవ్ అవుతూ ఉందండి, మూమెంట్ అయితే ఫ్రీగా ఉంది. బ్రష్ లేదన్నప్పుడు కొంచెము మ్యాగ్నెటిక్ పట్టినట్టు ఉంటుంది చూసారా, ఒకరు అంటే అంత ఫ్రీ అయితే మూవ్ అవ్వలేదన్నమాట. డస్ట్ మటుకు చాలా బాగా లాగేస్తూ ఉందండి. మనము మంచాల కింద అట్లాంటి ఏరియాల్లో కానీ, మరి బెడ్ల కింద ఇట్లాంటి వాటి కింద కానీ చాలా నీట్గా లాక్కొని వచ్చేస్తుంది. ఎక్కడ హెయిర్స్ చిన్న హెయిర్స్ మన కళ్ళకు కనిపించకుండా ఉంటాయి కదా, దాన్ని కూడా శుభ్రంగా లాగేస్తూ ఉంది. సో బాగానే ఉందండి. ఇంకా దీని కాస్ట్ వచ్చి నాకు 3100 పడ్డది. నాకు కొన్ని సూపర్ కాయిన్స్ యాడ్ అవ్వడం వల్ల నాకు 100 రూపీస్ అయితే లెస్ అయింది. నేను క్యాష్ ఆన్ డెలివరీనే ఆర్డర్ ఇచ్చి తీసుకున్నాను. 12,000 వాట్స్ కెపాసిటీ అండి. సో ఇది వచ్చి మనం వెళ్తా ఉంటే ఇట్లా దీన్ని లాక్కుని వెళ్ళొచ్చు అనమాట. ఇంకా నేను ఇక్కడ దాల్బొందరం ఉంది కదా, అందుకని దాన్ని దాటిచ్చి పక్కన పెట్టేసాను. లాక్కున్నా అది వచ్చేస్తుంది, వీల్స్ కదా కొంచెం అటు ఇటు ఎందుకు అవుతుంది అనేసి లాక్కొని మనము మ్యాట్లు కానీ కింద కొంచెం స్టిఫ్ టైప్ ఉంటాయి చూడండి, వాటి మీద అయితే మ్యాట్ మీద ఉండే డస్ట్ని కూడా దీంతో లాగేసుకోవచ్చు అనమాట. సో తెలియకుండా డస్ట్ పార్టికల్స్ ఉన్నాయి కదా, అది బాగానే నీట్గా లాక్కుంటా ఉంది. సో మ్యాగ్నెటిక్ ఉండేది మాత్రం లాక్కుంటుంది, బ్రష్ అయితే లాగుతూ ఉందండి, బాగానే ఉంది. మా బాబు చేస్తూ ఉన్నాడు, నేను వీడియో తీస్తూ ఉంటే, అంటే వీడియో తీస్తా నేను చేయలేను కదా, అందుకనేసని మనం పైన షోకేస్ పెట్టుంటాం కదా దేవుడి ప్రతిమలు, దాని మీద డస్ట్ పడుతుంది కదా, సో దాన్ని అయితే వాడు నీట్గా లాగేస్తున్నాడు. నాకైతే బూజ్ అదంతా పెద్ద ఎక్కువ పట్టదు, కానీ ఏదన్నా ఉన్నా కూడా మనం ఎలా లాక్కోవచ్చు అనేది అయితే మా వాడు చూపిస్తున్నాడు. ఇంకోటి కార్నర్స్ ఉంటాయి కదా, ఆ కార్నర్స్లో మనం ఎంత చీపురుతో తుడిచినా కూడా పోదు మామూలుగా. సో అట్లాంటి ప్లేసెస్లో కూడా నీట్గా లాగేస్తుందండి. కార్నర్స్ కొంచెం డస్ట్ ఏరియాలు బాగా దుమ్ము పట్టిపోతూ ఉంటాయి కదా, మామూలుగా మెస్ డోర్లు ఇట్లాంటివి కానీ నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. నేను ఫ్రిడ్జ్ వెనకాల అయితే క్లీన్ చేసా, ఈ పాటలో వచ్చి బాగా దుమ్ము పడుతుంది. సో దానికోసమని దాన్ని పట్టి లాగేశాడు. ఇంకా కింద వచ్చి కొంచెము వాటర్ కలెక్టర్ పక్కన ఉంది కదా, కొంచెం బాగా దుమ్ముగా అనిపిస్తేను మామూలుగా చిన్న బ్రష్ ఒకటి ఉంది కదా, దాన్ని పెట్టి అయితే క్లీన్ చేశాను. డస్ట్ అయితే బాగా నీట్గా లాగేస్తూ ఉంది. ఇంకా వెట్ క్లీనింగ్ అయితే నేను చేయలేదండి. మనము కడిగి ఉన్నప్పుడు ఆ వెట్ తుడిచేటందుకైతే మనం యాడ్ చేసుకోవచ్చు అని చెప్పారు. నేనైతే దాని జోలికి అయితే పోలేదు, మరీ లెంత్ ఎక్కువైపోతుంది. వీలైతే ఇంకొక వీడియోలో అది యాడ్ చేద్దాము అనేసి. ఈ బ్రష్తో అండి మాకు స్టాచ్యూ ఉంది, బుద్ధుని స్టాచ్యూ, అవంతా కానీ తలలో ఒక చిన్న చిన్న ఇవిలాగా వస్తుంది అనమాట, దాని లోపల కానీ చాలా నీట్గా లాగేసింది. నేను వీలైతే ఆ వీడియో కానీ క్లిప్పింగ్ యాడ్ చేయడానికి చూస్తాను. కానీ చాలా బాగానే ఉంది, అంటే అంత ఎఫెక్టివ్గా క్లీన్ చేస్తుంది నన్ను. కానీ మామూలుగా చాలా బిజీగా ఉండే వాళ్ళకి, వర్కింగ్ వాళ్ళకి, కొంచెం ఏజ్ అయిన వాళ్ళు చేసుకోలేరు అనుకోండి, వాళ్ళకైతే యూస్ఫుల్ అవుతుందండి. కాస్ట్ వచ్చి రీజనబుల్లే. కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, తీసుకోవచ్చండి. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి. ఓకే అండి, బాయ్.